జై భీమ్. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న రీసెంట్గా కూడా ఈ విషయం పైన మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. విషయం వచ్చేసి బొమ్మనాల మండలము, రాయదుర్గం నియోజకవర్గము, బొమ్మనాల మండలము, నేమకల్లు గ్రామంలో అక్రమంగా క్రషర్లు, కోరీలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఈ విషయమై అనేక సార్లు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రెస్ మీట్ ద్వారా కూడా అధికారులకి తెలియజేయడం జరిగింది. ఇంతవరకు ఆ క్రషర్ పైన ఎటువంటి చర్యలు కూడా అధికారులు తీసుకోలేదు. అందుకు ఇక్కడున్న అధికారులు ఎందుకు తీసుకోలేదు అనేది మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున అడుగుతున్నాం. కాబట్టి ఇంతవరకు తీసుకోలేదు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడి నుంచి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము కంప్లైంట్ చేయడం అనేది జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి. అదే విధంగా మైనింగ్ జియాలజీ డైరెక్టర్ గారికి కూడా మేము కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. లోకేష్ గారికి కూడా కంప్లైంట్ చేస్తున్నాం ఈ విషయం పైన. ఇది ఎందుకు అక్కడ ఆయన పైన చర్యలు తీసుకోవడం లేదు అంటే, అధికార పార్టీ ముఖ్య నాయకుడికి చాలా సన్నిహితుడనే, లేకపోతే అందులో అధికార పార్టీ ముఖ్య నాయకునికి ఏమన్నా భాగముందనే అనేది అర్థం కావడం లేదు. ఈయన కూడా పదే పదే చాలామందితో చంద్రబాబు నాయుడు గారు మా బంధువు అని, చంద్రబాబు నాయుడు గారు మాకు తమ్ముడు అవుతాడని ఈ విధంగా చెప్పుకుంటూ అక్కడ ఈ అక్రమ కోరీలు అనేది నడుపుతా ఉన్నాడు. ఆయన బంధువా కాదా అనేది ముఖ్యమంత్రి గారే చెప్పాలా. ఈ కంప్లైంట్ ముఖ్యమంత్రి గారికి మేము పంపుతా ఉన్నాము, ఈరోజే పంపుతా ఉన్నాము. దీనిపైన మీరు చర్యలు తీసుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ దీనిపైన గ్రీన్ ట్రిబ్యునల్కి పోతుంది, హైకోర్టులో కూడా కేసు వేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. అంత లోపల ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పందించి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా లోకల్గా ఉన్న ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది, కలెక్టర్ గారి దృష్టికి ఇది రాలేదా? పదే పదే పేపర్లో వస్తూ ఉంది. పదే పదే ఈ విషయాన్ని అక్కడ నియోజకవర్గం కోడై కూస్తూ ఉన్నా కూడా ఈ అక్రమ మైనింగ్ పైన ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ రోడ్డు కంకర అనేది అట్లీస్ట్ రాయల్టీ కూడా కట్టుకోకున్నట్లు, అక్కడ చాలా చోట్ల అక్కడ రాయల్టీ కూడా కట్టుకోకున్నట్ల కర్ణాటక రాష్ట్రానికి కూడా తరలించడం అనేది జరుగుతూ ఉంది. ఈ కాంతారావు అనే వ్యక్తి దాదాపు 30 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఫైన్ కూడా ప్రభుత్వం వేయడం జరిగింది. దీనికి కూడా ₹1 కూడా ప్రభుత్వానికి చెల్లించిన బాధ్యత లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. దీనిపైన మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ జై భీమ్, జై భారత్.